బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హతమయ్యాడు. శ్రీనగర్లో కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో కీలక ఉగ్రవాది సులేమాన్ షా చనిపోయాడు. సులేమాన్ షా ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కీలక నిందితుడిగా ఉన్నాడు. శ్రీనగర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా ఇప్పటి వరకు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. లోక్సభలో ఈ ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతున్న సమయంలోనే 3 ఉగ్రవాదులను మట్టుబెట్టడం సర్వత్రా చర్చ నడుస్తోంది. మహదేవ్ పర్వత ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారన్న పక్కా సమాచారంతో ఉదయం ఆపరేషన్ మహాదేవ్ ను చేపట్టింది భారత సైన్యం. 3 ఉగ్రవాదులను చంపేసింది. వీళ్ళు పహల్గామ్ ఉగ్రవాదులకు పాల్పడిన వ్యక్తులని భారత సైన్యం నిర్ధారించింది. మృతుల్లో మూసాతో పాటు అబూ హంజా, యాసిర్లు ఉన్నారు. డ్రోన్ ద్వారా మృతదేహాలను గుర్తించారు. ఉగ్రవాదుల నుంచి 2 AK-47 రైఫిల్స్, 15 గ్రెనేడ్లు లభ్యమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మదర్ అందిస్తారు. మదర్ చెప్పండి, పహల్గామ్ మాస్టర్ మైండ్ సులేమాన్ షాను భారత బలగాలు మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మమత, బిగ్ బ్రేకింగ్ ఇది. ఆపరేషన్ మహాదేవ్ లో ముగ్గురు టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేశారు. ఇంటెన్సిఫైడ్ ఫైరింగ్ బిట్వీన్ మన ఆర్మీకును టెర్రరిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. దాంట్లో 3 టెర్రరిస్టులను హతమార్చారు. దాంట్లో వారికి సంబంధించినటువంటి వివరాలను కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు. దాంట్లో పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి మాస్టర్ మైండ్ గా ఉన్నటువంటి సులేమాన్ షాని ఎన్కౌంటర్లో ఆయన మరణించినట్టుగా వాటికి సంబంధించినటువంటి సమాచారం అందుతా ఉంది. వారితో పాటు అబూ హంజా, ఇంకొక టెర్రరిస్ట్, మొత్తంగా 3 టెర్రరిస్టులను హతమార్చారు. ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ పార్లమెంట్లో జరుగుతూ ఉంది. కీలకంగా పెహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, ఇట్లాంటి కీలకమైనటువంటి అంశాలపైన పార్లమెంట్లో చర్చ జరుగుతున్నటువంటి రోజే ఎవరైతే పెహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నారో, పెహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలను ఎవరైతే బలికొన్నారో ఆ బలికొన్నటువంటి 3 టెర్రరిస్టులను ఈరోజు జరిగినటువంటి ఆపరేషన్ మహాదేవ్ అనేటువంటి ఒక ఆపరేషన్ని కండక్ట్ చేశారు. ముఖ్యంగా సౌత్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి శ్రీనగర్ ఆ దగ్గరలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో 3 టెర్రరిస్టులు మాస్టర్ మైండ్ గా చెప్పబడేటువంటి సులేమాన్ షాని ఈ ఎన్కౌంటర్లోనే మట్టుబెట్టినట్టుగా సమాచారం అంతా ఉంది. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్కి సంబంధించి ఎన్కౌంటర్ జరిగినటువంటి స్పాట్ దగ్గర నుంచి కొన్ని గన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే ఆర్మీ ప్రకటించింది. మరికొంతమంది టెర్రరిస్టులు ఆ ప్రాంతంలో దాగి ఉన్నారనేటువంటి సమాచారంతో ఉదయం పూట ఈ ఆపరేషన్ మహాదేవ్ అనేటువంటి ఆపరేషన్ని ప్రారంభించింది. భారత్కు సంబంధించినటువంటి భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పోలీసులు జాయింట్ ఆపరేషన్ గా ఈ ఆపరేషన్ మహాదేవ్ ని కండక్ట్ చేశారు. ఓవరాల్ గా పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి కూడా చాలా ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సౌత్ జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా ఈ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కదలికలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి సమాచారంతో చాలా ఏరియాస్లో కూంబింగ్స్ ని నిర్వహిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్లో ఈ 3 టెర్రరిస్టులు కూడా దాంట్లో పెహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి 3 హతమైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. అయితే సులేమాన్ షా గతంలోనే పెహల్గామ్ ఉగ్రదాడి జరిగినటువంటి సందర్భంలోనే ఈ పేరు ప్రధానంగా చర్చలోకి వచ్చింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి గతంలో పాకిస్తాన్ ఆర్మీలో కూడా పనిచేసినట్టుగా వార్తలున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆ వ్యక్తే మొత్తంగా ఎంటైర్ ఆపరేషన్ని ప్లాన్ చేశాడు. రిక్కీ నిర్వహించడం కావచ్చు, లేకపోతే అంతకుముందు భారతులకు చొరబడము, ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది సహకారంతో, మిలిటెంట్స్ సహకారంతో ఈ ఆపరేషన్కి సంబంధించి ఎక్కడెక్కడ జనసంచారం ఎక్కువగా ఉంది, టూరిస్టులు ఎక్కువగా ఎక్కడికి వస్తున్నారు, వీటన్నిటికి సంబంధించిన రిక్కీని నిర్వహించి అత్యంత దారుణంగా, పాశవికంగా సామాన్య టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు అనేది కూడా పాల్పడ్డారు. ఆ సందర్భంలో చాలా మంది కూడా సుమారు 20కి పైగా పెహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయారు. ఆ సందర్భంలోనే అప్పటి నుంచి కూడా భారత భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ కూంబింగ్ ఆపరేషన్స్ ని చాలా ఏరియాస్లో కూడా ఈ ఎవరైతే పెహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నారో ఆ టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకొని వారికి సంబంధించినటువంటి వేట అనేది కూడా సాగించింది. ఎట్టకేలకు ఈ రోజు ఏదైతే పార్లమెంట్లో
కీలకంగా పేల్గా ఉగ్రదాడి పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ అయింది. వారికి సంబంధించినటువంటి ఆచూకీ ఎంతవరకు లభ్యం కాలేదు, వారికి సంబంధించినటువంటి పట్టుకోవడంలో ఎందుకు జాప్యం జరిగింది అనేటువంటి అనేక క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ అవుతున్నటువంటి తరుణంలోనే ఆ ఆపరేషన్ పేల్గావ్లో ముఖ్యంగా ఉగ్రదాడిలో ఎవరైతే పాల్గొన్నారో వారికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ వార్త ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే పార్లమెంట్లో చర్చకు పదే పదే వాయిదా పడుతూ వస్తున్నటువంటి సందర్భంలో 2 గంటలకు చర్చ అనేది కూడా ప్రారంభమైంది. కొద్దిసేపటికే వీరికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి వార్త అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఉదయం పూటనే వీరికి సంబంధించి ఆపరేషన్ మహాదేవ్ అనేటువంటి ఒక ఆపరేషన్ను స్టార్ట్ చేసినట్టుగా ఆర్మీ తన ఎక్స్ ఖాతా ద్వారా హ్యాండిల్ ద్వారా అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి 3 టెర్రరిస్టులను న్యూట్రలైజ్ చేసినట్టుగా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఆపరేషన్ మహాదేవ్ కొనసాగుతూ ఉంది. ఫైర్ ఎక్స్చేంజ్లో టెర్రరిస్టులు హతమైనట్టుగా ప్రకటించడంతో పాటు కుంభికి సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగుతుందనేటువంటి ప్రకటన వచ్చింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆ చనిపోయిన 3 టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఫోటోలను విడుదల చేయడంతో పాటు వారికి సంబంధించినటువంటి ఐడెంటిఫైని కూడా ప్రకటించారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎవరైతే పెహల్గా ఉగ్రదాడిలో పాల్గొన్నారో ఆ టెర్రరిస్టులనే హతమైనట్టుగా కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ పూర్తి కావడంతో వారే ఎవరైతే పెహల్గా ఉగ్రదాడిలో పాల్గొన్నారో ఆ టెర్రరిస్టులో ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ మహాదేవ్ అనేటువంటి ఆపరేషన్ ఎన్కౌంటర్లో వారు హతమైనట్టుగా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. మమత.